నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. ఢిల్లీలో ఘనంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు. 100 రూపాయల నాణ్యం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ. పేద ప్రజల జీవితాల్లో మార్పుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని కితాబు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ. స్థానిక సంస్థల ఎన్నికపై చర్చ. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేస్తానన్న నూతన సారథి. దేశవ్యాప్తంగా ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు. అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన. రెపో రేటును స్థిరంగా 5.5 వద్దే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశ సేవలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిత్యం ముందుంటారని, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు సంఘ్ నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈరోజు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రూపాయల నాణ్యాన్ని, పోస్టల్ స్టాంపును రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని తెలిపారు. విజయదశమి వేడుకలు దేశ ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని కోరారు. देश के ऐसे यशस्वी कर देवियों सज्जनों, 100 वर्ष पहले 1942 में 1942 में जब चिमूर में अंग्रेजों के खिलाफ आंदोलन हुआ तो उसमें अनेक स्वयंसेवकों को अंग्रेजों के भीषण अत्याचार का सामना करना पड़ा। आजादी के बाद भी हैदराबाद में निजाम के अत्याचारों के खिलाफ संघर्ष से लेकर गोवा के स्वतंत्रता आंदोलन और दादरा नगर हवेली की मुक्ति तक संघ ने कितने ही बलिदान दिए और भाव एक ही रहा, राष्ट्र प्रथम। लक्ष्य एक ही रहा, एक भारत श्रेष्ठ भारत। साथियों, राष्ट्र साधना की इस यात्रा में ऐसा नहीं है कि संघ पर हमले नहीं हुए, संघ के खिलाफ साजिशें नहीं हुई। हमने देखा है कैसे आजादी के बाद भी संघ को कुचलने का प्रयास हुआ, मुख्य धारा में आने देने का और उसे न आने से रोकने का अनगिनत षड्यंत्र हुए। భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేటితో 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆర్ఎస్ఎస్గా ప్రాచుర్యం పొందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ 1925లో ఇదే రోజున అంటే అక్టోబర్ 1న మహారాష్ట్రలోని నాగ్పూర్లో ప్రారంభించారు. భారతదేశపు ఆధ్యాత్మిక నైతిక సంప్రదాయాలను పరిరక్షించడమే ఆశయంగా ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపించబడింది. హైందవాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధానంగా భావిస్తుంది. భారత జాతిని, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి వారిని సేవించడం, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం తమ ఆశయంగా ఈ సంస్థ ఉద్ఘాటించింది. ఆర్ఎస్ఎస్ వాదులు గేరువ పతాకం అంటే కాషాయ జెండాను తమ పరమ గురువుగా భావిస్తారు. ఈ సంస్థ సర్వోన్నతమైన నాయకుడిని సర్సంఘ్ చాలకుగా వ్యవహరిస్తారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నింటినీ కలిపి సంఘ్ పరివార్ అని పిలుస్తారు. భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, వనవాసి కళ్యాణ ఆశ్రమం, స్వదేశీ జాగరణ మంచ్, ప్రజ్ఞా ప్రవాహ్, ఇతిహాస సంకలన సమితి, విద్యా భారతి, సంస్కార భారతి, సంస్కృత భారతి, అధివక్తా పరిషత్, పూర్వ సైనిక పరిషత్, భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్,
రాష్ట్ర సేవికా సమితి వీటిలో ముఖ్యమైనవి. ఆర్ఎస్ఎస్తో పాటు ఈ సంస్థలన్నింటికీ చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు. ఈ సంస్థకు 1925 నుండి 1940 వరకు సర్ సంఘ చాలకుగా పనిచేసిన ఈ సంస్థ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్. ఆయన తర్వాత 1940 నుండి 1973 వరకు ఆ పదవిలో పనిచేసిన మాధవ్ సదాశివ్ గోల్వల్కర్, తదుపరి 1973 నుండి 1993 వరకు ఆ పదవిలో పనిచేసిన మధుకర్ దత్తాత్రేయ దేవరస్ ఈ ముగ్గురు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యావత్ భారతదేశమంతటా విస్తరించడానికి ఎనలేని కృషి చేశారు. ఈ సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు పునర్నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని నిరుపమానమైన సేవలను అందిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి ఆలయాలకు పోటెత్తారు. ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు నేటితో 10వ రోజుకు చేరుకున్నాయి. 9 రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ 10వ రోజు మహిషాసుర మర్దినీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. దుర్గామాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగిపోతోంది. నవరాత్రి మహోత్సవాల్లో వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ముఖ్యంగా అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్స్లో భక్తులకు మంచినీరు, పండ్లను అందజేశారు. ప్రతిరోజు ఒక్కో అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భద్రాచలం రామక్షేత్రంలో ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9 రూపాల్లో భాగంగా ఇవాళ చివరి రోజు అమ్మవారు నిజ రూపంలోని మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయ కార్యనిర్వహణాధికారి దామోదర్ మాట్లాడుతూ దసరా మహోత్సవం రోజున రామ్లీలా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మనం 23వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు మనం దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం 2వ తారీఖు అనగా దసరా రోజున మన దసరా మండపం దగ్గర శ్రీరామలాల ఉత్సవం కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగింది. అదేవిధంగా మనకి 23వ తారీఖు నుంచి చిత్రకూట మండపంలో శ్రీరామాయణ మహాపారాయణం కూడా ఆ ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. కావున భక్తులు ఈ సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకొని మరి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆశిస్తూ జై శ్రీరామ్. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. కాగా మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ రెండు ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై పార్టీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు కేసు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాను అక్టోబర్ 5వ తేదీ నాటికి పీసీసీకి పంపించాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు నిన్న జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన భేటీలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కేసు, తాజా పరిస్థితులపై అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వ హయాంలో పనిచేయలేక అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఈ ఉదయం ఎక్స్ వేదికగా కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలను ప్రస్తావిస్తూ రాసుకొచ్చారు. స్థానిక సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇవ్వడం లేదని ఒక ఎమ్మెల్యే పత్రికల్లో ప్రచురిస్తే, భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఏకంగా ప్రపంచ బ్యాంకుకే ఉత్తరం రాసి నవలపాలవుతున్నారని తెలిపారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సరిగా పనిచేయడం లేదు కాబట్టి పరిశ్రమనే తగలబెడతానని బెదిరించేలా మరో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎం రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈరోజు కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం మొదలైందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బీఆర్ఎస్ కేంద్రం నిధులను దారి మళ్లించి గ్రామాలను దెబ్బతీశారని అన్నారు. కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి అమలు చేయలేకపోయిందని అన్నారు. బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకొస్తామని, గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని, పార్టీని వీడినప్పుడే రాజీనామా చేయాలన్నదే తమ అభిమతమని రామచంద్రరావు పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల యొక్క ఎన్నికల సందర్భంగా ఈ 3 ఫేజులు జిల్లా అధ్యక్షులు, మండల నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు అందరూ కూడా కలిసి మా ఒక క్యాండిడేట్స్ని ఇప్పుడే సెలెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కరీంనగర్లో దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా జరిగింది. గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది. రోడ్లు కావచ్చు, అక్కడ శ్మశాన వాటికలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, లేకపోతే ఇంటింటికి నీరు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతోనే జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఈరోజు మళ్ళీ అభివృద్ధి మార్గంలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. మార్కెట్ వర్గాల అంచనాల మేరకు ఈసారి రెపో రేటును స్థిరంగా ఉంచింది. సెప్టెంబర్ 29న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఈరోజు ముగియగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. వడ్డీ రేట్లను వరుసగా రెండవసారి 5.5 వద్దే ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఆగస్టులో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఆగస్టు నెలలో దేశ వార్షిక ద్రవ్యోల్బణం 2.07% పెరిగిందని, ఆహారం ధరలు పెరగడమే ఇందుకు కారణమని సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఆహార ధరలు తగ్గడం, పన్ను రేటు కోతలు కారణంగా ద్రవ్యోల్బణం అంచనాలు మరింత సానుకూలంగా మారాయని ఎంపీసీ గమనించిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. After a detailed assessment of the evolving macroeconomic conditions and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged at 5.5%. Consequently, the STF rate remains at 5.25%, while the MSF rate and the bank rate remain at 5.75%. The ongoing tariff
and trade policy uncertainties will impact external demand. Prolonged geopolitical tensions and volatility in international financial markets caused by risk-off sentiments of investors pose downside risks to the growth outlook. రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని నూతన డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నూతన డీజీపీగా ఆయన లక్టికాపూర్లోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటామని, పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని ఇటీవల నక్సల్స్ నేత లేఖ రాశారని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. మావోయిస్టుల సిద్ధాంతాలు ఆచరణలో విఫలమయ్యాయని భావిస్తున్నామని, లొంగిపోయిన వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ శాఖ ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తామని డీజీపీ తెలిపారు. తెలంగాణ ప్రజలకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అట్లానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్లోనే దాని కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ షేర్ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సర్సైజ్ లో కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి. స్వయం దర్శయం శేషాద్రౌ జగతోస్య శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్ధయా సాగరః సశ్రేయాంసి సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహనకు అక్టోబర్ నెలను గుర్తిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెయింట్ ది సిటీ పింక్ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రసిద్ధ భవనాలకు పింక్ లైటింగ్తో కాంతులీనేలా చేశారు. వీటిలో చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ హబ్, ప్రసాద్ ఐమాక్స్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, కిమ్స్ హాస్పిటల్స్ వంటివి ఉన్నాయి. ప్రసిద్ధ భవనాలను గులాబీ రంగు లైట్లతో వెలిగించడం ద్వారా భాగ్యనగర నగరవాసుల దృష్టిని ఆకర్షించడం, రొమ్ము క్యాన్సర్పై అవగాహన, ఆసక్తి కలిగించడం సంబంధిత లక్ష్యాలతో దీన్ని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ సీఈఓ డైరెక్టర్ డాక్టర్ పి రఘురాం తెలిపారు.
యువత ఉద్యోగాలు చేయడం కాదు 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఉదయం బోరబండలో బీగార్డ్ వాటర్ ప్రూఫింగ్ సంస్థను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ యువత వ్యాపారం చేసి రాణించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే ఈ కోణంలో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో తెలంగాణలో యువత అద్భుతాలు సృష్టించే విధంగా తయారు కావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మంచి మనసుతో ఏది ప్రారంభించినా, మంచి ఆశయంతో ఏది ప్రారంభించినా, మంచి ఉద్దేశంతో ఏది ప్రారంభించినా తప్పకుండా సమాజంలోని ఎంతోమంది ఆశీర్వాదం దొరుకుతుంది, ఎంతోమంది సహకారం కూడా దొరుకుతుంది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ పిల్లలు విజయం సాధిస్తారు. ఇందులో ఇంకా నాకు బాగా నచ్చింది ఏమంటే ఇందులో అందరూ ఉన్నారు, హిందువులు, ముస్లింలు, క్లాస్మేట్స్ అందరూ కలిసి పెట్టారు. వాళ్ళకి ఏమీ వేరే ఫీలింగులు కానీ కులాలు మతాల పిచ్చులు కానీ ఏం లేకుండా మాకు ఈ సమాజంలో ఒక గుర్తింపు రావాలి, మేము ఒక పని చేయాలి అని చెప్పి 9 మంది పిల్లలు ఒక దగ్గరకు వచ్చి పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తమ్ముడు ఇమ్రోజ్, సోహేల్, ఇంకా మిగతా తమ్ముళ్ళందరూ విజయం సాధించాలి, పెద్దవాళ్ళు కావాలి, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా 10 మంది రావాలి. తప్పకుండా మరి మన తెలంగాణ భవిష్యత్తులో ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నెంబర్ 50లోని 57.09 ఎకరాలు ప్రభుత్వానివే అని పేర్కొంటూ 2 దశాబ్దాల వివాదానికి తెరదించుతూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. రికార్డులన్నింటినీ పరిశీలిస్తే ప్రభుత్వ భూమి కాజేసినందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు స్పష్టమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొండాపూర్ భూములు ప్రైవేటు వ్యక్తులవని, ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున ఉందని, వారి పేరున మ్యూటేషన్ చేయాలంటూ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 2012లో ప్రభుత్వం పలు అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పును వెలువరించారు. 1961 డిసెంబర్ 13న తహసీల్దార్ పట్టా ఇచ్చినట్లు చెబుతుండగా డిసెంబర్ 21న సంతకం చేశారని, అందువల్ల ఆ పట్టాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఆ సందేహాలను నివృత్తి చేయడంలో ప్రైవేటు వ్యక్తులు విఫలమయ్యారని తెలిపారు. ముందు పట్టాలను సిద్ధం చేశారని, ఆ తర్వాత తహసీల్దార్ సంతకం చేశారని కింది కోర్టు ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం భూములపై హక్కులను వారే రుజువు చేసుకోవాల్సి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దేశంలో పరిశోధన, అభివృద్ధిని పెంచడానికి ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈరోజు రక్షణ ఖాతాల విభాగం 278వ వ్యవస్థాపక దినోత్సవంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆధునిక యుద్ధం సాంకేతిక ఆధారితంగా మారుతోందని తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్తో పాటు డిఆర్డీఓతో కలిసి టెక్నాలజీ అభివృద్ధి పెంచడానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. आज रक्षा लेखा विभाग के 278वें स्थापना दिवस पर मैं आप सभी को अपनी तरफ से हार्दिक बधाई देता हूं। साथियों, आज का जो यह दिन है, ये इस विभाग के स्थापना दिवस होने के कारण मैं मानता हूं कि छोटा दिन नहीं है, बल्कि बड़ा दिन है। और यह दिन हमें इस बात के लिए इंस्पायर करता है कि हम अतीत के अपने कार्यों का आकलन करें और भविष्य के लिए कुछ योजनाएं भी बनाएं। जैसा कि हम सब जानते हैं, डिफेंस अकाउंट डिपार्टमेंट हमारी आर्म फोर्सेस और एलाइड ऑर्गेनाइजेशंस के फाइनेंशियल मैनेजमेंट में बहुत ही महत्वपूर्ण भूमिका निभाता है और डिपार्टमेंट द्वारा प्रदान की गई फाइनेंशियल एडवाइस और आपके द्वारा किया गया ऑडिट, अकाउंटिंग और बजट मैनेजमेंट एक तरफ तो डिफेंस सर्विसेज की फाइनेंशियल हेल्थ को इंश्योर करती है, तो वहीं दूसरी तरफ आप लोग ऑपरेशनल रेडीनेस को भी इंश्योर करते हैं। పీడియాట్రిక్ క్యాన్సర్ పరిశోధనను వేగవంతం చేయడానికి, వ్యాధిని ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసాధారణ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. పీడియాట్రిక్ క్యాన్సర్ పరిశోధనను భారీగా వేగవంతం చేయడానికి, ఈ భయంకరమైన వ్యాధిని ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసాధారణ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి చాలా చారిత్రాత్మక కార్యనిర్వాహక ఆనందంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో అన్నారు. పీడియాట్రిక్ క్యాన్సర్ పరిశోధనను సూపర్ ఛార్జ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పూర్తిగా ఉపయోగించుకోవాలని సమాఖ్య ప్రభుత్వాన్ని కూడా ఆదేశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
thrilled to sign a very historic executive order to massively accelerate pediatric cancer research and harness the extraordinary potential of artificial intelligence to fight this terrible disease. We're going to hook up the artificial intelligence with all of the other things that we have at hand, and we're going to come for answers. And these young children who are just really, some are absolutely better and others are getting better. You're all going to be better very soon. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. నిన్న రాత్రి సెంట్రల్ ఫిలిప్పీన్స్లో రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. ఈ భూకంప ధాటికి 69 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భూ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. బోగో నగరంలోని అనేక ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సెబు ప్రావిన్స్లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్స్ రాణించారు. ఒకే రోజు 2 స్వర్ణాలు సహా 4 పతకాలు ఖాతాలో చేర్చారు. జావెలిన్ త్రోలో 2 పసిడి పతకాలు సొంతమయ్యాయి. పురుషుల F64 విభాగంలో సుమిత్ అంటిల్ జావెలిన్ను 71.37 సెంటీమీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచారు. ఈ క్రమంలో తానే సృష్టించిన ఛాంపియన్షిప్ రికార్డును తుడిచిపెట్టాడు. ఈ టోర్నీలో పసిడి హ్యాట్రిక్ కూడా కొట్టాడు. 2023-24లోనూ అతడు స్వర్ణాన్ని నెగ్గాడు. పురుషుల F44 జావెలిన్ త్రోలో సంజయ్ సర్గార్ స్వర్ణం, సందీప్ చౌదరి రజతంతో మెరిశారు. సంజయ్ 62.82 మీటర్ల త్రో వేయగా సందీప్ 62.67 మీటర్ల జావెలిన్ విసిరాడు. రానున్న 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, ములుగు, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. ఢిల్లీలో ఘనంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు. 100 రూపాయల నాణ్యం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ. పేద ప్రజల జీవితాల్లో మార్పుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందని కితాబు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన శివధర్ రెడ్డి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేస్తానన్న నూతన సారథి. దేశవ్యాప్తంగా ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు. అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు. వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన. రెపో రేటును స్థిరంగా 5.5 వద్దే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.